సరస్వతి మాత ఉంటుంది. సరస్వతి సా శుభగా గదిర్వసు అని వేదమంత్రం ఒకటి కనిపిస్తున్నది. ఆ తల్లి అనుగ్రహం వల్లనే పలుకులుస్తుంది. అంటే జిహ్వాగ్రే వసతు. సరస్వతీ మాత నాలికపై ఉండాలి, నీకుంటుంది. ఆ తల్లి అనుగ్రహం వల్ల నవనవయోన్మేషశాలిని అయినటువంటి కవితాశక్తి నీకు వస్తుంది అని స్వామి అనుగ్రహించి వాక్శక్తిని ప్రసాదించాడు. పైగా పరమేశ్వరుణ్ణి కీర్తించగలిగే పలుకులు కలగాలని సరస్వతీమాతకు ఆనయిస్తే సరస్వతీదేవి ఈ వాగీశ్వరుని యొక్క కంఠంలో ప్రవేశించింది. ఇంకా ఆనందంతో కీర్తన చేస్తున్నాడు. పై 7 నెలలు దీక్షతో ఆ స్వామిని సేవించుకున్నాడు. మొత్తం ఆ 7 నెలల దీక్ష అనేక కీర్తనలతో సాగింది. వెంటనే ప్రాంతంలో ఈయన కీర్తనలన్నీ వ్యాపించిపోయి ఈయన పాడుతున్న పదిగములు ఆ చుట్టూ ఉన్నటువంటి పండితులు, సాహితీవేత్తలు, కళాకారులు, సామాన్య ప్రజలు అందరూ ఆనందించారండి ఆ కీర్తనలకి, భగవద్కీర్తనలకి. వారు పాడుకుంటూ ఉన్నారు. అలాగే శివుని యొక్క వైభవం అంతా ఆ కీర్తనలో ఉన్నాయి. పైగా ఆయన పని ఏమిటంటే భస్మరుద్రాక్షలు ధరించడం. పైగా గొప్ప శాస్త్రవేత్త గనక శివజ్ఞానం కలిగిన వాడైన. శివజ్ఞానం ఒక్కటే కాదు, ఇప్పుడు శివానుభూతి వచ్చింది దానికి. జ్ఞానానికి అనుభూతి తోడైతే అది గొప్పదవుతుంది. అనుభూతి లేని జ్ఞానానికి ప్రయోజనమే ఉంది. జ్ఞానం అనుభూతి కోసమే. అనుభూతి లేకుండా జ్ఞానం ఆగిపోతే జడమే అవుతుంది. ఇక్కడ ఇతర అనుభూతి జ్ఞానం రెండూ మేళవిస్తూ శివుడిచ్చినటువంటి అద్భుతమైనటువంటి వాక్శక్తితో స్వామిని కీర్తిస్తున్నాడు. పైగా ఒక పార తీసుకుని ఆ చుట్టూ ఉన్నటువంటి చోటంతా ఆలయంలో శుభ్రం చేయడం కూడా మొదలు పెడుతున్నాడు. కలుపు మొక్కలు కానీ, రాళ్ళు కానీ, పనికిమాలిన పదార్థాలు కానీ ఏవి కనబడ్డా వాటన్నిటి శుభ్రం చేయడం, ఇది కూడా దీక్షగా తీసుకున్నాడు. అందుకే ఈ నాయనారి దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం చేతులు ఆయుధం కనబడుతుంది, మిగిలిన వాళ్ళ చేతుల్లో కనబడదు మనకి. ఆయుధం ఏంటంటే పార. ఏదో పాడుకునే ఏకతార కాదు, అది గొంతు శృతిలో కలిసి పాడేస్తూ ఉంటాడేమో కానీ చేతిలో ఒక పార పట్టుకుంటాడు, గడ్డపార. దానితో ఇవన్నీ తొలగించడం, ఇది పని. అంటే కైంకర్యం, ఇందాక చెప్పిన చర్య క్రియా యోగం దాంట్లో దిట్టయ్యాడు. ఇతడు ఈ విధంగా తిరిగి శైవ మతంలోకి అంటే సనాతన ధర్మంలోకి వచ్చాడు.